భారతదేశంలో మెట్రో నగరాలలో గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత డేంజర్ జోన్లోకి వెళ్ళగా ఇక ప్రముఖ మెట్రో నగరాలకు కూడా ఢిల్లీ బాటలో పడుతున్నాయి. తాజాగా దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నైలకు కూడా అధిగమిస్తూ హైదరాబాద్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతుంది. ప్రమాదంలో హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణించడంతో ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గాలి నాణ్యత సూచి ప్రకారం హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో PM2.5, PM10 కణాలు అనుమతించదగిన స్థాయి కంటే 3 నుంచి 4 రేట్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. ఇది గాలి కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో సూచిస్తుంది. ఇక సికింద్రాబాద్లో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత ప్రభుత్వంతో పాటు ప్రజల్లో సైతం పొల్యూషన్ కంట్రోల్ కోసం చేయాల్సిన బాధ్యతలను ఇది సూచిస్తుంది. ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో గాలి నాణ్యత సూచి అత్యంత ప్రమాదకరంగా 240కు చేరినట్లు అధికారులు తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం నగరంలోని కొన్ని ప్రాంతాలలో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని స్పష్టంగా వెల్లడైంది. కనుక ప్రజలు కూడా కాలుష్యాన్ని నివారించేలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాహనాల పొగ, భారీగా జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల ఉత్పత్తి అవుతున్న ధూళి, పరిశ్రమల కాలుష్యం, వాతావరణ మార్పుల వంటి అంశాలు గాలి నాణ్యత పడిపోవడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు. ఇక విపరీతమైన రద్దీతో పాటు జరుగుతున్న నిర్మాణాల వలన కాలుష్యం గాలిలోనే నిలిచిపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిలో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, శ్వాసకోశ సంబంధ సమస్యలున్న వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకపోవడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు అవసరమని చెప్తున్నారు. గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్లో ప్రజారోగ్య సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.